నీవు సైకిల్ తొక్కుతున్నావు. ప్రయత్నపూర్వకంగా సైకిల్ తొక్కుతున్నావు. ఆపమని భగవంతుని ప్రార్థిస్తున్నావు. భగవంతుడు ఏమంటాడు? బాబు, నీవు పెడలు తొక్కటం ఆపు, సైకిల్ ఆగిపోతుంది. అది నీ చేతిలోనే ఉంది, నీ కాలిలోనే ఉంది. భగవంతుడు సంసారాన్ని ఆపలేడు. మన భయాలు, మన ఆందోళనలు ఇలాగే కొనసాగిస్తే ఫలితంగా పునరపి జననం, పునరపి మరణం జరుగుతుంది. ఛాయిస్ నీదే. నేను నిస్సహాయుణ్ణి అంటాడు భగవంతుడు. ప్రయత్నపూర్వకంగా నిధిధ్యాసన ధ్యానంలో, నిధిధ్యాసన మెడిటేషన్లో, వేదాంతిక్ మెడిటేషన్లో భవిష్యత్తు గురించి బెంగ అనే ఆందోళనను త్రుంచివేయాలి. బెంగ అనే వాసన నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది మనం కావాలని అలవాటు చేసుకుని కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తలుచుకుని ఆందోళన చెందుతాం. నేను మనస్సు కాదు, మనస్సు నాది కాదు. మరి మనస్సు ఎవరిది? భగవంతుడిది. భగవంతుడు మనస్సును నాకు ఉపయోగించుకోమని ఇచ్చాడు. భగవంతుడు సృష్టికర్త, భగవంతుడు ఓనర్. గురువుగారు, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్టుని. నాకు ఇప్పుడు జ్ఞాపక శక్తి లేదు, అల్జీమర్స్ వచ్చి అంతా మర్చిపోయాను అంటాడు శిష్యుడు. ఏది జరిగినా అది కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతమే. ఇది భగవంతుని చట్టం. భగవంతుడే భవిష్యత్తు నిర్ణయిస్తాడు. మరి నా పాత్ర ఏమిటంటే నేను మైండ్ని ఫిట్గా ఉంచుకోవటానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. మనస్సు మరణం తర్వాత, ఈ దేహం మరణం తర్వాత మరొక దేహాన్ని ధరిస్తుందా, లేక మనస్సు విదేహముక్తితో ఈశ్వరైక్యం చెందుతుందా? పునర్జన్మ లేకపోతే జన్మరాహిత్యమా? సాక్షి చైతన్యంగా పారమార్థిక స్థితిలో ఉన్న నీకు మిథ్యా మనస్సు గురించి దిగులెందుకు? కాబట్టి ఇలాంటి ఆలోచనలు అంత మంచివి కాదు. పునర్జన్మ, జన్మరాహిత్యమా అని బుర్ర బద్దలు కొట్టుకోకు. సాక్షి చైతన్యంగా పారమార్థిక స్థితిలో ఉన్న నీకు మిథ్యా మనస్సు గురించి దిగులెందుకు?